హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. ట్యూస్డే స్పెషల్ ఏంటి అంటే సారీ కట్టుకున్నాను కదా, ఈ రోజైతే మా యానివర్సరీ అయితే ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను వీడియో, బట్ కుదరలేదు. ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను. అసలు డే అంతా కూడా మేము ఎక్కడికి వెళ్ళామో అయితే వీడియోలు అయితే షేర్ చేస్తాను. మా విహాన్ బాబుని అయితే స్కూల్కి అయితే పంపించాము. వాడికి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అయితే వాడికి స్కూల్కి పంపించి గుడికి అయితే బయలుదేరాము నేను మా హస్బెండ్. గుడికైతే వచ్చాము, శివాలయంకి వచ్చాము. ఈరోజు ట్యూస్డే ఖాళీగా ఉంది. యాక్చువల్లీ మేము మండే వెళ్ళాలి, బట్ లాస్ట్ వీక్ అవ్వలేదు. అందుకోసం ముందైతే శివాలయంకి అయితే వచ్చాము. రాగానే ఫస్ట్ దీపం అయితే వెలిగిస్తాం. ఇక్కడ మర్రిపళ్ళు చూసారా ఎలా పడుతుంది. ఈ రోజు ట్యూస్డే కదా, అందుకోసం జనాలు అయితే తక్కువగా ఉన్నారు, లేదంటే రష్గానే ఉంటుంది. అయితే ఫస్ట్ అయితే దీపం వెలిగించాను. దీపం వెలిగించడానికి ఇక్కడ అగ్గిపెట్టు కూడా లేదు. అయితే అక్కడ పంతులు గారిని అడిగితే ఇచ్చారు. దీపం వెలిగించి అయితే గుళ్ళకి అయితే వెళ్ళాము. గుడి అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ లింగాకారం అనేది చూసారా చాలా కిందన ఉంటుంది, మనకి కనిపించదు దగ్గరికి వెళ్తేనే కానీ. బాగుంటుంది శివాలయం, చాలా విశాలంగా ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా మా ఊర్లోని మాకు దగ్గరలో అయితే ఒక 2-3 శివాలయాలు అయితే ఉన్నాయి. మేమైతే మాత్రం ఎక్కువ ఈ గుడికే వస్తాము. పూజ అయితే అయిపోయింది, ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడికి ఈ గుడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఒక టకుర్మా అనేసి ఒక గుడి ఉంది, ఆ గుడికి మాత్రం కంపల్సరీ వెళ్ళాలట. అందుకోసం ఈ శివాలయంకి వెళ్ళినప్పుడల్లా కూడా గుడికి అయితే వెళ్తాము. ఈ గుడి చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా అంటే లైట్స్ ఎక్కువ ఉంటాయి గుడి అంతా కూడా. ఆ గుడి నుంచి అయితే బండార్తల్లి గుడికి అయితే వచ్చాము. ఇక్కడ ఈరోజు మంగళవారం కదా, ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. అయితే ముందైతే దీపం తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంక కొబ్బరికాయ అటువల్ అయితే ఇక్కడ ఏం తీసుకోలేదు, ఉట్టి దీపం అయితే వెలిగిద్దాం అనేసి ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇదంతా కూడా రష్గా ఉంటుంది. ఈరోజు మంగళవారం కదా, అందరూ పూజలు అయితే చేయించుకుంటారు. ఇక్కడ ఈ పావురాలు చూసారా ఎలా ఎగురుతున్నాయో, ఇవన్నీ ఉన్నాయి తెలుసా, అన్నీ కూడా లోపలే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మొక్కున్న వాళ్ళు బలిమ్మని ఇస్తారు, బట్ వీళ్ళు బలివ్వకుండా వదిలేస్తారు. అవన్నీ కూడా ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. మా ఇంటి దగ్గర అయితే ఎన్నోటి వస్తాయి తెలుసా. అయితే ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చి మా హస్బెండ్ అయితే జాబ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను ఏమన్నా స్పెషల్ ఏదైనా చేద్దాము అనుకుంటున్నాను. అందుకోసం ఒక యూట్యూబ్లో అయితే చూసాను, నాకు కూడా తెలియదు ఈ స్వీట్. కొత్తగా ఉంది కదా, ఈజీగా అయిపోతుందని ట్రై చేశాను. నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఒక 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఈ స్వీట్ చేయడానికి అసలు ఏం కావాలంటే సగ్గుబియ్యం, క్యారెట్ తురుము, నెయ్యి, పంచదార, పాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు, ఈజీగా అయిపోతుంది 15 మినిట్స్లోని. ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది నేను ఒక యూట్యూబ్లోనే చూస్ చేస్తానని చెప్పాను కదా, ఫుల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేద్దాం అనుకున్న లోపు మా హస్బెండ్ వచ్చారు. అయితే నాకు పెట్టకుండా నువ్వు తినేస్తున్నావా అన్నారు. మా ఆయన కూడా నెమ్మదిగా డెవలప్ అవుతున్నారు. అసలు వీడియోస్ ఇవన్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది ఈరోజు కెమెరామెన్కి అయితే వచ్చి బాగుందని కూడా చెప్పారు. మా విహాన్ బాబు చెప్తాడు ఏమన్నా బాగుంది అంటే బిలే చెప్తాడు చేతితోటి, అలాగే చెప్పారు మా ఆయన కూడా. అయితే ఈరోజు అసలు వంట ఏం చేయకుండా ఇంత ఖాళీగా ఉన్నాను ఏంటి స్వీట్ చేసుకొని అనుకుంటున్నారా. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే మ్యారేజ్ అయితే ఉంది. మ్యారేజ్ కాదులేండి, రిసెప్షన్. మొన్న అయితే మ్యారేజ్ అయిపోయింది. ఈరోజు లంచ్కి అయితే వెళ్తున్నాము. మా విహాన్ బాబు ఇంకా ఎప్పుడు వెళ్తాం మమ్మీ అంటున్నాడు. అందులోకి టీవీ చూడన్నా అన్న అంటే టీవీ చూస్తున్నాడు. టీవీలో బ్యాంకాక్ పిల్ల వీడియోస్ అయితే చూస్తున్నాడు. నేను కూడా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. గిఫ్ట్ అయితే తెచ్చారు మా హస్బెండ్ ప్యాక్ చేసి. అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. టైం అయితే 1:30 అలా అయింది. ఇక్కడ లేట్గా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు.
అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకొని అయితే అలా కూర్చున్నాము. నాకు మా విహాన్ బాబుకి మా హస్బెండే తెచ్చేసారు ప్లేటు. ఎంతోటి చికెన్ వేయించారో ఇక్కడ లిమిట్లెస్, ఎంతైనా కూడా తినేస్తారు. ఏమైనా వస్తారు ఏవైనా కూడా. ఇక్కడ ఫ్రీ స్పెషల్ అయితే తిన్నాగానే అంత టేస్ట్ అనిపించలేదు. అక్కడ అసలు ఎన్ని తిన్నా కూడా మజ్జిగ లేదు అనిపించింది నాకైతే. ఇంటికి రాగానే ముందైతే మజ్జిగ అయితే కలుపుతున్నారు మా విహాన్ బాబు. వాడైతే చాలా ఇష్టం ఇది కలపడం అంటే. సగం కిందనే పోతుందిలేండి, అది వేరే విషయం. అయినా కూడా కలుపుతాను అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మజ్జిగ కలుపుకొని కాసేపు తాగబోదుకి అమ్మయ్య అనిపించింది. ఆ మజ్జిగ తాగబోదుకైతే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. అక్కడ అసలు ఎంత వేడిగా ఉందో తెలుసా. ఆ టెంట్ వేస్తారు కదా, టెంట్లో అయితే అసలు ఉండలేకపోతున్నాం ఒక్క నిమిషం కూడా. చల్లగా ఏమైనా ఇస్తే తాగాలి అని అనిపించింది, కానీ అక్కడ అన్నీ కూడా వేడివేడిగానే ఉన్నాయి. ఆ కిరీ చేశారు, ఆ కిరీ అయితే అస్సలు ఏం బాగాలేదు. మొత్తం మార్చేశారు అనుకుంటాను, వాసన అస్సలు బాగాలేదు. అది పక్కన పెట్టేసి అయితే వచ్చాము. ఇంకా వాటర్ అంటారా, వాటర్ కూడా వేడిగా ఉంది. వాటర్ బాటిల్స్ ఇంకా అంతేం నచ్చలేదు. ఇంకా వెంటనే ఇంటికి వెళ్తే వెళ్ళిపోదాం అనేసి ఇంటికైతే వచ్చాము. మా విహాన్ బాబుకి మజ్జిగ ఎలా ఉంది నాన్న అంటే బాగుంది అనుకొని తాగుతున్నాడు. వాడికి ట్యూషన్ టైం అయితే అయిపోయింది. వాడికి ట్యూషన్ దేబెట్టి అయితే ఇప్పుడైతే ట్యూషన్ తీసుకొస్తున్నాము. అలా బయటకు వెళ్దాము అన్నారు మా హస్బెండ్. 6 అలా అవుతుంది. అప్పుడైతే విహాన్ తీసుకొచ్చి అయితే ఇలా బయటకైతే వెళ్తున్నాము. దారిపొడుక్కి మా విహాన్ బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూనే ఉన్నాడు. వాడికి తెలీదు, అసలు నాకే తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము. అలా తిరుగుదాం, కాసేపు పద బయటికి వెళ్దాం అంటున్నారనేసి బయలుదేరాం. కానీ పర్టికులర్గా ఈ ప్లేస్కి వెళ్దాం అని అయితే ఏం లేదు. మేము బయలుదేరబోతుకి 6 అయిపోయింది. 6:30 అలా అయిపోద్దులండి. విహాన్ ట్యూషన్ నుంచి వచ్చి అయితే బయలుదేరాము. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా దూరమే, అన్నీ దగ్గరలో అంటే ఏం లేవు. అయితే ఇక్కడ మా ఆయన అన్నారు, ఇక్కడ మొక్కజొన్న బాగుంటాయి, కాల్చిస్తారు, అయితే ఇక్కడ బాగుంటుంది తిందాం పదా అనేసి అన్నారనేసి ఇక్కడికైతే వెళ్ళాము. ఈ మా మ్యారేజ్ అని కొత్తలో ఎక్కువ తినేది వాళ్ళవి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బొగ్గులపై మేము కలుస్తారు కదా, అందుకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కూడా వస్తారు, మొత్తం చూసారా కార్లు అన్నీ కూడా ఆగుతాయి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నెక్స్ట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ తింటారు. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా తక్కువే ఉండేది. ఫస్ట్ అయితే 10 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే 20 రూపీస్ చేస్తారు. అప్పటికప్పుడే కాల్చి అయితే చాలా ఫ్రెష్గా ఇస్తారు. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్, నిమ్మకాయ అయితే పిండి అయితే రాస్తారు, భలే ఉంటుంది. దాంట్లో కొంచెం కారం కూడా వేస్తారులేండి. చాలా బాగుంటుంది టేస్ట్, వేడివేడిగా అయితే ఉంటుంది. ఇంకా తక్కువ కూడా ఉంటుంది, 15 రూపీస్ కూడా అలా వస్తూ ఉంటుంది. ఇక్కడైతే మా విహాన్ బాబు టేస్ట్ అయినా అంటే బాగాలేదు అనేస్తున్నాడు. అసలు నోట్లో పెట్టకుండానే బాగాలేదు అనేస్తాడు. భయం వేస్తుందా? ఎందుకు భయం వేస్తుంది? ఇష్టం లేదా? ఓకే, చూసారు కదా, మొక్కజొన్న చూస్తే భయం వేస్తుందట, బ్లాక్గా ఉందట. ఇంకేం చెప్తాను చెప్పండి. అసలు కొత్తవి ఏవి కూడా ట్రై చేయడు. ఇది కొత్తదని కాదు, వాడి తెలియంది ఏ వస్తువు కూడా తిండు. కొంచెం తిన్నానా టేస్ట్ చేయంటే అయినా కూడా తిండు. అలాంటి పిల్లడు. అసలు ఏవి నచ్చవు అంత బేగా త్వరగా వీడికి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాను, కానీ ఇంటికైతే వెళ్ళలేదు. పద టీ హబ్కి వెళ్దాము, ఏమన్నా మిల్క్ షేక్ ఏదైనా తాగుదాము అనేసి అన్నారు. సరే అయితే వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే మా విహాన్ బాబుకి ఏమి ఇష్టం అవైతే ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఇచ్చిన తర్వాత ఇంకా రావట్లేదు ఏంటి మమ్మీ అనుకొని అలా వెయిట్ చేస్తున్నాడు. తర్వాత నేను వీడియో తీస్తుంటే నాకే ఎందుకు మమ్మీ వీడియో తీస్తున్నావు అనేసి చూడండి ఎలా ఎడతాడో ఫేస్ ఎలా పెట్టి ఎలా చూస్తున్నాడో, ఎందుకు మమ్మీ వీడియో తీస్తున్నావు అనేసి. అలా వెయిట్ చేయగా ఒక 20 మినిట్స్ తర్వాత మేము ఆర్డర్ చేసిన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్ అయితే వచ్చింది. వాడైతే స్ట్రాబెర్రీ అడిగాడు. యాక్చువల్లీ నాకు కూడా స్ట్రాబెర్రీ ఇష్టం, కానీ వాడు అది తీసుకున్నాడు కదా, నేనైతే చాక్లెట్ తీసుకున్నాను. రెండు ఒకేలాంటివి ఎందుకు అనేసి అయితే ఇలా వేరు అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే తాగలేదు, జస్ట్ టేస్ట్ చేశారు అంతే. ఇలాంటివి టేస్ట్ చాలా బాగుంటాయి అంటాడు. అలా ఇంట్లోనే మనం ఏమన్నా చేసామనుకోండి అవి నచ్చవు, ఇలా బయట ఏమన్నా తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఆ టీ హబ్ పక్కనే ఒక చిన్న పార్క్ అనేది ఉంది. అయితే మా విహాన్ బాబు వెళ్దాం మమ్మీ అన్నాడనేసి అక్కడికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే మా విహాన్ బాబు అయితే ప్లేస్లో అయితే వెతికిసుకుంటున్నాడు. ఇక్కడ ఫస్ట్లో అయితే చాలా బాగుండేది, ఇప్పుడు అంతా ఏం బాగాలేదు.
అంటే అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయండి. ముందైతే మాత్రం చాలా బాగుండేది. ఈ పార్క్ పక్కనే కబాబ్ పుల్లలు అయితే అమ్ముతున్నారు. భలే వస్తుంది స్మెల్. అయితే మా హస్బెండ్ వెళ్ళి తెచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చికెన్ తింటున్నప్పుడు నేను ఒక చిన్న చైర్లో ఉంటుంది. ఆ చైర్లో కూర్చున్నాను. అవి ఊగుతూ ఉంటాయి. అయితే నేను తింటున్నాను, వాడు ఊపేస్తున్నాడు. భయం వేస్తుంది పడిపోతానేమోనని. అంటే చిన్నదేలేండి, ఎలా అయినా కూడా కొంచెం భయం వేసింది. అయితే వాడేమో నవ్వుతున్నాడు. మా విహాన్ బాబుకి బాబు పార్క్లో ఫ్రెండ్ అయిపోయాడు. చాలాసేపు అయితే ఇద్దరు కలిసి అయితే ఆడుకున్నారు. ఇంకా టైం అయిపోతుంది రానా అన్నంటే రానా అంటున్నాడు చూడండి. ఏడ్ చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేసేస్తున్నావా? విహాన్ కళ్ళు తిరుగుతాయి. మా విహాన్ బాబు ఫేస్ చూడండి ఎలా ఉందో. అసలు ఏమైంది అనుకుంటున్నారు? చెప్తే వెండు కదా, పడిపోయాడు. పడిపోయిన తర్వాత బుద్ధిగా వచ్చి కూర్చున్నాడు. అవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉయ్యాలు చూపిస్తున్నాడు. మమ్మీ ఊగుతాను మమ్మీ అని. మళ్ళీ పడతావా అంటే పడను అంటున్నాడు. అలా ఉంటుంది మా బాబుతోటి. ఇక్కడ చాలామంది ఏంటంటే లేడీస్ అందరూ కూడా పిల్లలతో వచ్చి పిల్లల్ని ఆడిస్తూ నెక్స్ట్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అయితే చేస్తారు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయండి. ముందైతే చాలా బాగుండేది. టైం అయితే 8 అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోవాలి. మా విహాన్ బాబుకి పానీపూరి గుర్తొస్తుంది. పానీపూరి కావాలంటున్నాడు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.